హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. మెకానిక్ రాకీ 3 days వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 3 రోజులకి 2,70,00,000 షేర్ అయితే కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 4,60,00,000. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ఈ 3 కలిపి 52 లక్షలు గ్రాస్ అయితే కలెక్షన్ చేసింది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 3,22,00,000. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 5,75,00,000. ఇది వితౌట్ జిఎస్టీ. ఇక సినిమా ఓవరాల్గా థియేటర్కల్ బిజినెస్ చేసింది 8 కోట్లు. మరి బ్రేక్ కొట్టాలంటే 9 కోట్లు షేర్ అయితే కలెక్షన్ చేయాలి. అండ్ ఈ సినిమా రిమైనింగ్ నీడ్ అనదర్ ఇంకొక 5,80,00,000 షేర్ కలెక్షన్ చేస్తే ఈజీగా సినిమా బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. సో నాకు తెలిసి ఈ సినిమా ఈ ఫ్రైడే లోపల ఈజీగా బ్రేక్ టార్గెట్ కొట్టేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ సినిమాకి ఫస్ట్ డే మంచి టాక్ పడింది. ఫైనలీ మెకానిక్ రాకీ సూపర్ హిట్ దిశగా దూసుకోబోతుంది. అది మా మ్యాటరా. నెక్స్ట్ సెకండ్ మూవీ జీబ్రా 3 days వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 3 రోజులకి 2,20,00,000 షేర్ అయితే కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 3,85,00,000. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ఈ 3 కలిపి 55 లక్షలు షేర్ అయితే కలెక్షన్ చేసింది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 2,75,00,000. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 5,05,00,000. సో ఓవరాల్ ఈ సినిమా థియేటర్లో బిజినెస్ చేసింది 5 కోట్లు. మరి బ్రేక్ కొట్టాలంటే 5,50,00,000 షేర్ అయితే కలెక్షన్ చేయాలి. అండ్ ఈ సినిమా రిమైనింగ్ నీడ్ అనదర్ ఇంకొక 2,75,00,000 షేర్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. సో ఈ సినిమా కూడా జస్ట్ ఒక 3 days అంటే ఈ గురువారం లోపల ఈజీగా బ్రేక్ టార్గెట్ కొట్టేస్తుంది. అండ్ ఎందుకంటే ఈ సినిమాకి మంచి టాక్ అయితే పడింది కాబట్టి జీబ్రా మూవీ కూడా. నెక్స్ట్ థర్డ్ మూవీ కంగువా 11 days వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 11 రోజులకి 8,55,00,000 షేర్ అయితే కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 15,65,00,000. ఇక ఈ సినిమా తెలుగులో థియేటర్కల్ బిజినెస్ చేసింది 24 కోట్లు. మరి బ్రేక్ కొట్టాలంటే 25 కోట్లు షేర్ అయితే కలెక్షన్ చేయాలి. అండ్ ఈ సినిమా నీడ్ అనదర్ ఇంకొక 16,15,00,000 షేర్ అయితే కలెక్షన్ చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 97,65,00,000. ఇది వితౌట్ జిఎస్టీ. ఆల్రెడీ సినిమా 100 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్ చేసింది ఎప్పుడో. మరి ఈ సినిమా షేర్ చూసుకుంటే వరల్డ్ వైడ్ 46,80,00,000. మరి ఈ సినిమా ఓవరాల్గా థియేటర్కల్ బిజినెస్ చేసింది 178,50,00,000. మరి బ్రేక్ కొట్టాలంటే 180 కోట్లు షేర్ అయితే కలెక్షన్ చేయాలి. అండ్ ఈ సినిమా నీడ్ అనదర్ ఇంకొక 133,20,00,000 షేర్ కలెక్షన్ చేయాలి మామ. ఇదైతే కాని పని, ఎందుకంటే టార్గెట్ ఎక్కువ ఉంది మామ. ఈ పాటకి ఈ సినిమా 46 కోట్లు లేదా ఒక 30 కోట్లు పెండింగ్ ఉండాలి. కానీ 133 కోట్లు ఇంకా టార్గెట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది కలెక్షన్ చేయాల్సింది చాలా కష్టం అనమాట. మొత్తానికి కంగువ డిజాస్టర్ కాబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అది మా మ్యాటరా. ఎందుకంటే సినిమాకి ఫస్ట్ డే మిక్సీ టాక్ రావడం, ఫస్ట్ హాఫ్ ఒక 40 minutes సినిమా సరిగ్గా ఉండకపోవడం, సో దానివల్ల సినిమా మీద చాలా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఓకే, సో కంగువా మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను, ఓటీటీ వీడియో, ఒకసారి చెక్ చేసుకోండి. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటామవ్వా. బాయ్.